అందరికీ నమస్కారాలండి. భక్తి విషయంలో భక్తిని అడ్డం పెట్టుకొని మానవుడు ఆచరించేది 100కి 99 మందే కాదు. కోటికొక్కరు తప్ప మిగతా వారందరూ కూడాను విచిత్రంగా కోటికొక్కరుగా ఉన్న భక్తులు వేరే, ఇక మిగతా భక్తులందరూ వేరే. కోటికొక్కరుగా ఉన్న భక్తులేమో ఆ దేవుడు నన్ను పవిత్ర మానవ జన్మనిచ్చాడు, నా బ్రతుకు కోసమై చేతులిచ్చాడు, కాళ్ళిచ్చాడు, తెలివినిచ్చాడు, ఒంట్లో శక్తినిచ్చాడు, వాటితో ఆ జన్మవంతుగా ఏం చేయాలో చేస్తూ జీవించమని సృష్టించాడు అనే సత్యాన్ని ఎరిగి బ్రతుకుతూ ఉంటారు. ఇక అలాగే మిగతా వారందరూ కూడాను తనను ఒక జీతగాడిగా వాడుకునే ప్రయత్నాలు చేస్తూ, ఇక నన్ను ఎన్నెన్నో రకాలుగా లాలన చేస్తూ మొలక చెట్టు ఎక్కించే ప్రయత్నంగా స్నానాలు, వస్త్రాలు, బొట్లు, మంత్రాలు, నైవేద్యాలు, ఈ తతంగాలని చేస్తుంటాము. ఈ విధంగా నువ్వు చేరువవుతున్న సంగతి పసిగట్టి తనను వాడుకుందామనే ఆలోచనతో మాత్రమే ఇన్ని లౌకిక తతంగాలు చేస్తున్నావని ఆ భగవంతుడికి ఖచ్చితంగా తెలుసు. అది కావాలని, ఇది కావాలని, అది జరగాలని, ఇది జరగాలని ఈ విధంగా వాడుకోవడానికే ఒకటి తక్కువ 1,00,00,000 మంది కూడా చేసే తతంగాలు. దానినే దైవ ఆరాధన చేస్తున్నానంటూ తోటి వారిని నమ్మించే ప్రయత్నాలు, అలాగే దేవుణ్ణి కూడా నమ్మించే ప్రయత్నాలు. ఈ సంగతి భగవంతుడికి ఎప్పుడో తెలుసు. కానీ పాపం దేవుడికి తెలియదేమో అనుకొని తన భక్తులని తనకిది చేస్తున్నానని, స్నానాలు చేస్తున్నానని, నైవేద్యాలు పెడుతున్నానని, ఇక పిచ్చివాడిగా నన్ను నమ్మి నేను అడిగినని ఇస్తాడని అని వాడి అంతరాత్మలు అనుకుంటాడని ఆ భగవంతుడికి బాగా తెలుసు. నా ఈ లౌకిక నన్ను కూడా దేవుడు తెలుసుకోలేదేమో అనుకుంటుంటాడు. తతంగాలతో నేను నీకు గొప్ప భక్తుణ్ణి అని నమ్మిస్తూ ఉంటాడు. ఇంతటి కులుకు తంత్రాలు పెట్టుకున్న మానవుడు ఇక ఎర్ర పంచులు, తెల్లగడ్డలు, అడ్డబొట్లు, నిలువుబొట్లు, ఈ విధమైన వేదారణతో నేను దేవుడికి భక్తుణ్ణి అని లోకాన్ని నమ్మించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. పిచ్చి అమాయక ప్రజలు నమ్ముతారని కూడా భ్రమిస్తాడు. తనలో ఎంత స్వార్థం ఉందని దేవుడికి తెలియదని అనుకుంటుంటాడు. ఇక తోటి మానవాళ్ళందరూ కూడాను గొప్ప భక్తుడు కావచ్చు అని నమ్ముతారు అని భ్రమిస్తాడు. ఈ తతంగాల వలన మోక్షము, ముక్తి కావస్తుందని, ఇక ఏకంగా స్వర్గానికే పోతానని, నా ఈ లౌకికాన్ని తెలుసుకోకుండా భగవంతుడు నన్ను స్వర్గానికి తీసుకెళ్తాడు అని, దేవుడు పిచ్చివాడు అని, ప్రజలు కూడా పిచ్చివాళ్ళని, నేను ఒక్కడిని తెలియకలోనని ఆ విధమైన విషపూరిత అవకాశవాదం నటిస్తూ ఉంటాడు. కనుక ఇటువంటి వాడిని దేవుడు ఎప్పుడు నమ్మబోడు. నిజానికి తనకు దూరంగా ఉన్నవాడిని మాత్రమే నమ్ముతాడు. దూరంగా ఉన్నవాడు ఇలా బానిసలా వాడుకునే ప్రయత్నాలు చేయడాన్ని ఆ భగవంతుడికి ఖచ్చితంగా తెలుసు కనుక. కానీ భక్తి నటించే వారందరూ కూడాను ఎన్నెన్నో రకాలుగా నన్ను బానిసలా వాడుకునే ప్రయత్నాలు మాత్రమే. ఈ విధంగా ఆ ఒక్కడిలో గల గుణము, అలాగే వీరందరిలో గల గుణము, ఇంతటి స్వార్థం మనలో ఉన్న సంగతి, ఇంతటి మోసగుణం మనలో ఉన్న సంగతి తనకు తెలియదు అని భ్రమిస్తుంటాం. కానీ ఇదంతా తనకు ఖచ్చితంగా తెలుసు కనుక ఓ మానవులారా, ఇకనైనా మీరు ఆ దైవాన్ని మనకు బానిసలాగా వాడుకునే ప్రయత్నం చేయకండి. ఇక ఉంటాను.